భద్రాద్రి రామాలయం నుంచి మా ప్రతినిధి నవీన్ అక్కడ జరుగుతున్నటువంటి ఈరోజు పూజలకు సంబంధించి కానీ భక్తులకు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల గురించి కానీ మనకు తెలియజేయడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నవీన్. ఆ టెంపుల్లో ఉన్నారు, ఎటువంటి పూజాది కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు, మెయిన్గా భక్తులకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు? భక్తులు భద్రాద్రి ఆలయానికి అయితే పోటెత్తినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే తిరుపతి ఆ ఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ భక్తులకి క్యూ లైన్లో పాటించుకుంటూ వాళ్ళు ఏదైతే ఉందో ఉత్తరద్వార దర్శనానికి వెళ్ళడానికి అయితే పూర్తి స్థాయిలో కూడా ఆలయ అధికారులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. నిన్న రంగరంగ వైభవంగా కూడా స్వామివారికి సంబంధించి తెప్పోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులతో పాటు ఇక్కడ జిల్లాకు సంబంధించిన అధికారులు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. అయితే వచ్చినటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా వసతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. వాస్తవానికి ఆ ముక్కోటి రోజు వైకుంఠ ద్వారంలో ఏదైతే ఉందో ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటే భక్తులకు ఎలాంటి ముక్తి కలుగుతుందని చెప్పడానికి మనతో పాటు భద్రాద్రి ఆలయానికి సంబంధించిన అర్చకులు మొత్తం ఉన్నారు. సార్ చెప్పండి ప్రంతులు గారు, ప్రధానంగా ఈ రోజు దర్శనం చేసుకుంటే ఉత్తర ద్వారం ద్వారానే స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి ఈరోజు? జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ రోజు స్వామిని శ్రీమన్నారాయణుడు తన ఉత్తర ద్వారం ద్వారా మధుకైటభులు అనేటువంటి రాక్షసులని కూడా అనుగ్రహించాడు అని చెప్తారు. ఆ రోజు స్వామివారిని ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా స్వామిని సేవిస్తారో వారికి సాక్షాత్తుగా పరమపదం లభిస్తుంది అని మనకి ఆగమ శాస్త్రాలు అన్నీ తెలియజేస్తున్నాయి. ఆ విధంగా ఈ భద్రాచలంలో అత్యంత వైభవంగా ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరుగుతాయి. ఎలా అయితే శ్రీరంగంలో రంగనాథ స్వామి వారికి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా భద్రాచలంలో భక్తరామదాసు గారు కూడా ఆ శ్రీరంగ క్షేత్రాన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ ఆరాధన రంగనాథ స్వామి వారికి ఏ విధంగా ఏ ఆగమ శాస్త్రంతో అంటే శ్రీరంగంలో పాంచరాత్రాగమ శాస్త్రం ద్వారా ఆరాధనాది కైంకర్యాలు జరుగుతాయి. అదేవిధంగా భద్రాచలంలో కూడా జరగాలి అని వారు ఆశాసిస్తూ భక్తరామదాసు గారు ఇక్కడ అత్యంత వైభవంగా పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం జరగటమే కాకుండా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భద్రాచలంలో 2 ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఒకటి శ్రీరామనవమి ప్రయుక్త బ్రహ్మోత్సవాలు అయితే రెండో ఉత్సవాలు ఈ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు. ఈ అధ్యయనోత్సవాలు భద్రాచలంలో 21 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ముక్కోటి ప్రధానంగా చేసుకొని ముక్కోటికి ముందు అంటే వైకుంఠ ఏకాదశి, ఆ వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే 10 రోజుల పాటు స్వామివారికి పగల్పత్తు ఉత్సవమని, ముక్కోటి నుండి 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవమని, తర్వాత 21వ రోజు రామానుజ నూత్తందాది ఉత్సవం అని ఈ విధంగా 21 రోజుల పాటు జరిగే ఉత్సవంగా అత్యద్భుతంగా రామదాసు గారు ఏర్పరిచారు. ఆ విధంగా 400 సంవత్సరాల నుండి భద్రాచలంలో అవిచ్ఛిన్నంగా అత్యద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముందు పగల్పత్తులో ముందు 9 రోజులు కూడా రామచంద్రుడు అంటే సాక్షాత్తుగా ఇక్కడ రాముడు వైకుంఠ రాముడు, ఓంకార రాముడు, రామనారాయణుడు. అందుకే రామదాసు గారు కూడా తమ దాశరథి శతకంలో రాముడే దశావతారాలు ధరించిన వాడిగా నారాయణుడిగా అద్భుతంగా కీర్తించడం జరిగింది. ఆ విధంగా భద్రాచలంలో ఈ పగల్పత్తు ఉత్సవంలో మొదటి 9 రోజుల పాటు మత్స్యావతారం నుంచి కృష్ణావతారం దాకా స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమివ్వటం. అదేవిధంగా ఈ పగల్పత్తులో ముందుగా మొదలాయిరం, ఆ తర్వాత తిరుమంగై ఆళ్వారు అనుగ్రహించినటువంటి పెరియ తిరుమూసి ఈ సేవాకాలాలు కూడా ఆళ్వార్లు అందించిన దివ్య ప్రబంధ సేవాకాలంతో అత్యద్భుతంగా జరిగి నిన్నటి రోజు ఇక్కడ తిరుమంగై ఆళ్వారు పరమపదోత్సవం అని అత్యంత వైభవంగా భద్రాచలంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం అరుదుగా చేస్తారు అన్ని ఆలయాల్లో. భద్రాచలంలో రామదాసు గారు ఏర్పరిచారని పెద్దలు చెప్తూ ఉంటారు. నాటి నుండి నేటి వరకు కూడా ఆ తిరుమంగై ఆళ్వారు పరమపదోత్సవం కూడా భద్రాచలంలో విశేషంగా నిర్వహించడం ఒక ప్రత్యేకత. ఆ తర్వాత నిన్న ప్రత్యేకంగా అంటే స్వామివారికి 2 సార్లు తెప్పోత్సవం జరుగుతుంది. ఒకటి బ్రహ్మోత్సవంలో అంతర్భాగంగా తెప్పోత్సవం జరుగుతుంది. అది మనకి శ్రీరామనవమి అయిన తదుపరి జరుగుతుంది. అప్పుడు ఏ విధమైన ప్రచారం ఉండదు, చాలా నీళ్లు కూడా తక్కువ ఉంటాయి. గోదావరి నదిలో ఒక పడవ మీద చక్కగా చాలా
రాముడికి తెప్పోత్సవం జరిగితే ఈ వైకుంఠ ఏకాదశి పురస్సరంగా జరిగే ఈ తెప్పోత్సవం నౌకా విహారం అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈసారి నౌకని చాలా సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. ఈ ఏర్పాట్లలో కానీ తెప్పోత్సవంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా గావించారు. దానిలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ గోదావరి ప్రాంతమంతా కూడా వారు మా దేవస్థానం ఈవో గారు అదేవిధంగా వివిధ ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా సమన్వయంతో నిర్వహించి చాలా అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. అంతేకాక ఈసారి ప్రత్యేకంగా ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక భరతనాట్యాన్ని కూడా భక్తులంతా సేవించే విధంగా స్వామివారికి దర్శింపజేసే విధంగా చాలా అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు దర్శనమిచ్చేటువంటి అత్యద్భుతమైన రోజు. ముక్కోటి దేవతలు కూడా స్వామిని చూడటం కోసం దర్శించడం కోసం తహతహలాడుతూ ఉండేటువంటి రోజు. ఈరోజు ఇక్కడ ఆలయంలో చాలా వేకువజామునే అంటే దాదాపు 12 గంటలకే ఆలయంలో సుప్రభాత కార్యక్రమాలు జరిపి ఇది ధనుర్మాసం కాబట్టి ప్రత్యేకంగా ధనుర్మాస సంబంధమైనటువంటి ఆరాధనాది కైంకర్యాలు జరిపి స్వామివారికి ఆలయంలో ప్రత్యేకంగా వారంతో సంబంధం లేకుండా సాధారణంగా భద్రాచల రాముడికి ఆదివారం నాడు మాత్రమే అభిషేకం ఉంటుంది. ఇది ఆదివారంతో సంబంధం లేకుండా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మూలవర్లకు అభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుప్పావై గోష్ఠి సేవాకాలం అన్నీ పూర్తయిన పిదప స్వామివారు ఇక్కడ వైకుంఠ ద్వార మండపానికి వేయించేయడం జరిగింది. ఇక్కడ భద్రాచలంలో ఒక విశేషం, ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు 5 వాహనాలతో తిరువీధి సేవ ఉంటుంది. అదేవిధంగా భక్తులందరికీ కూడా 5 వాహనాల ద్వారా ఈ భద్రాచల స్వామి తన పరివారంతో దర్శనమిస్తారు. అందులో సాక్షాత్తుగా గరుడ వాహనం వేదాత్మ విహగేశ్వరో జవనిక మాయా జగన్మోహిన్ అంటూ ఆ గరుత్మంతుడిని సాక్షాత్తుగా వేదస్వరూపమే భగవంతుడు గరుత్మంతుడైతే ఆ వేదస్వరూపుడైనటువంటి ఆ గరుడ భగవాన్ని అధిరోహించి స్వామి విలక్షణమైన రూపంతో చతుర్భుజ రాముడిగా వైకుంఠ రాముడిగా రామనారాయణుడిగా దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అలా గరుడ వాహనం మీద భద్రాచల రామచంద్ర మహాప్రభు వారు, ప్రత్యేకంగా గజవాహనం మీద సీతా మహాలక్ష్మి అమ్మవారు, హనుమంత వాహనం మీద లక్ష్మణస్వామి వారు, అదేవిధంగా గోదా అమ్మవారు ఒక వాహనం మీద, రామానుజుల వారు నమ్మాళ్ళు వారు ఒక వాహనం మీద, ఈ విధంగా 5 వాహనాలతో భక్తులందరికీ కూడా అద్భుతంగా దర్శనం అందివ్వడం జరుగుతుంది ఇక్కడ వైకుంఠ ద్వారంలో. అంతేకాక ఇక్కడ వైకుంఠ ద్వార మండపంలో ఒక విలక్షణమైన రీతిలో అంటే కేవలం ద్వార దర్శనమే కాకుండా భక్తులందరూ కూడా రామనామంతో స్మరించే విధంగా రామనామంతో వారందరినీ అన్వయింపజేస్తూ మన రాష్ట్రమే కాక మన దేశం ఈ ప్రపంచమంతా కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని స్వామిని ప్రార్థన చేస్తూ భక్తులందరితో సామూహికంగా సంకల్పం చెప్పించి ఇక్కడ అత్యంత వైభవమైనటువంటి శ్రీరామ షడక్షరి మంత్రవర్ణ సంపుటిత అష్టోత్తరం, ఇది ఒక ప్రత్యేకమైన అష్టోత్తరం. రామ షడక్షరి మంత్రానికి మనకి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఆ షడక్షరి మంత్రం అంటారు రామ మంత్రాన్ని. అలా ఒక షడక్షరి మంత్రంతో కూడినటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి ఒక విలక్షణమైన రామ అష్టోత్తరంతో భక్తులందరితోటి మళ్ళీ రామనామాన్ని ఉచ్చరింపజేస్తూ ఒక విలక్షణమైన రీతిలో అష్టోత్తర నామార్చన కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఆ తర్వాత వేదాది పారాయణాదులన్నీ స్వామి సమక్షంలో విన్నవించిన తర్వాత పెరియాళ్ళు వారు అనుగ్రహించినటువంటి తిరుపల్లాండుని స్వామివారికి విన్నపం చేసి ఆ తర్వాత అక్కడ మంగళహారతిని దర్శింపజేసి స్వామివారు అక్కడి నుండి ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఎలా అయితే దర్శనమిస్తున్నారో ఉత్తర ద్వారంగా స్వామివారు బయటికి వచ్చి ఆలయానికి రాలేనటువంటి వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్ళు, ఇలా అనేక మంది రోగగ్రస్తులు, ఇలా వారందరినీ కూడా అంటే గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈరోజు విశేషమైన రీతిలో మన రంగనాథ స్వామి వారి ఆలయ గుట్ట ఉంటుంది. ఆ గుట్టను మొత్తం పరిక్రమణ చేస్తూ తిరువీధి సేవ అత్యంత వైభవంగా 5 వాహనాలతో కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే స్వామివారు ఉత్తర ద్వార దర్శనం పూర్తయి తిరువీధి సేవకి బయలుదేరారు. ఈరోజు భక్తులందరూ కూడా విశేషంగా లక్షలాది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ కూడా నిరాటంకంగా ఏ విధమైన అసౌకర్యాలు కలగని రీతిలో దేవస్థానం వారు చక్కటి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా స్వామిని సేవిస్తూ ధరిస్తున్నారు. ఈరోజు రాత్రి స్వామివారికి రాపత్తు సేవ అనేటువంటి సేవలు జరుగుతాయి. ఈ రాపత్తు సేవలు 10 రోజులు కూడా స్వామివారు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండపానికి ప్రత్యేకంగా వేయించేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు ఇక్కడ
పోలీసు వారంతా ఈరోజు సేవను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు స్థానిక డిఎస్పీ బంగ్లాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన మండపాన్ని ఈరోజు కోట్లాది మంది భక్తులు కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు. అయితే గుడికి రాని వాళ్ళు ఉత్తర ద్వారం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి భక్తులు ఇళ్లలో ఎలాంటి పూజలు చేసుకోవాలి? ఈనాడు ఈ మాధ్యమాలు టీవీ మాధ్యమం రావడం భక్తులందరికీ సువర్ణ అవకాశం. ఎందుకంటే అందరూ రాలేరు. వారు ఎక్కడ ఉన్నా కూడా వారు ఉన్న చోటు నుండే ఆ స్వామిని సేవిస్తూ తరించేటువంటి అవకాశం అక్కడ వివిధ క్షేత్రాల్లో ఉండే వైభవాన్ని కూడా నేడు ఈ టీవీ మాధ్యమాల ద్వారా భక్తులంతా కూడా వీక్షించవచ్చు. అయితే మనకి ఏకాదశి నాడు ఏ వ్రతం ఆచరించినా ఆచరించకపోయినా పర్వాలేదు, కానీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో కూడా మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశుల్లో కూడా అన్ని ఆచరించినా ఆచరించకపోయినా కనీసం ఈ వైకుంఠ ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశిని ఖచ్చితంగా ఆచరించాలని, ఆ రోజు ఉపవాసం ఉండాలని, భగవంతుని నామస్మరణ చేస్తూ ధరించాలని మనకి ఆగమశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అదే కాక పెద్దల నుండి నేటి వరకు, ఎందుకంటే సనాతన ధర్మం మనకి ఒక పరంపరగా అందుతోంది. నాటి నుండి నేటి వరకు పెద్దలు, పామరులు అందరూ కూడా ఈరోజు తమకి స్నానాదులన్నీ ఆచరించి తమకి సమీపంలో ఉండేటువంటి ఆలయాన్ని శ్రీమన్నారాయణ్ణి సేవించుకొని వారు ఎక్కడుంటే అక్కడే, ప్రత్యేకంగా కూడా అక్కర్లా, వారు ఎక్కడుంటే అక్కడే ఆ కృష్ణ పరమాత్మని నామస్మరణ చేస్తూ చక్కగా ఈరోజు ఉపవాసం చేసినట్టయితే వారికి అత్యద్భుతమైనటువంటి స్వామి అనుగ్రహం లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా ప్రజలంతా కేవలం ఆ ఉపవాసం ఇదే కాక ఈ టీవీ మాధ్యమాల వల్ల వివిధ క్షేత్రాలను కూడా దర్శించేటువంటి భాగ్యం కూడా మనకి లభిస్తోంది. కాబట్టి భక్తులంతా కూడా యథాశక్తి వారు ఎక్కడుంటే అక్కడ సేవించి తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. సో ఇది ఆశ మనం మొత్తంలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. వాస్తవానికి ఎందుకంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని భక్తులు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇంకా ఎలాంటి పూజలు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆలయానికి సంబంధించిన అర్చకులు మనతో చెప్పినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే ఆ భద్రాద్రి ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి నిన్ననే చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. నిన్న నుంచి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెప్పోత్సవం అనే కార్యక్రమం ఉంటుంది. తెప్పోత్సవం కూడా ఘనంగా కనుల పండుగ కూడా ఇక్కడ అధికారులు నిర్వహించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడం కోసం మనం చూసుకుంటే తెల్లవారుజామున దాదాపుగా 3 గంటల కానించే ఆలయం దగ్గర అయితే వేలాది మంది కూడా భక్తులు ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం చూడవచ్చు ఇది రామాలయానికి సంబంధించిన దర్శనం. ఇది ఉత్తర ద్వార దర్శనం. అంటే ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి కూడా నమ్మకంతో పూర్తి స్థాయిలో కూడా తమ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటానికి వచ్చినా మనం చూసుకున్నట్టయితే ఈ ద్వారం కాడ పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఉత్తర ద్వారం అంటారు. ఈ ఉత్తర ద్వారానికి పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా దర్శనం చేసుకుంటానికి అయితే భారీ ఎత్తున కూడా ఇక్కడ భక్తులు చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు దాదాపుగా గంటలు గడుస్తున్నా కానీ క్యూ లైన్లు అయితే యథావిధిగా ఉన్న పరిస్థితి కాబట్టి, ఎందుకంటే వేల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా మనం చూసుకుంటే తిరుపతి ఘటనలో తొక్కిసలు జరిగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కొంతమంది వాలంటీర్లతో పాటు అదేవిధంగా భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారో మీరు ఎలా అనిపించింది ఈ ఉత్తర